హాయ్, వెల్కమ్ టు విలేజ్ స్కిల్స్. ఈరోజు మనం క్విల్లింగ్ పేపర్తో రింగ్ ఎలా తయారు చేసుకోవచ్చో నేర్చుకుందాం. దానికి కావాల్సిన మెటీరియల్స్ సిల్క్ థ్రెడ్, కుందన్, స్టోన్ చైన్, వెడ్డింగ్ కార్డ్, స్కేల్, పెన్, సిజర్స్ అండ్ గ్లూ. ముందుగా మనం వెడ్డింగ్ కార్డ్ తీసుకొని ఒక 15 స్ట్రాండ్స్ రౌండ్ చేసుకుందాం. దీనికి కొంచెం గ్లూ అప్లై చేద్దాం. ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్ తీసుకుని స్కేల్తో మనకి ఎంత లావు కావాలంటే అంత లావు లైన్ చేసుకోవచ్చు. ఈక్వల్గా పెన్తో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్ చేసిన లైన్ని మనం ఇవి డబల్ ఉన్నాయి, డబల్ కట్ చేసుకుంటాం మనం. ఇంకా ఈక్వల్గా ఇప్పుడు మనకి పేపర్ ఫిల్లింగ్ చేసుకోవడానికి, రింగ్ తయారు చేసుకోవడానికి రెడీ అయినాయి. ఇప్పుడు ఒక ఎండ్కి కొంచెం గ్లూ అప్లై చేసి దీంతో స్టిక్ చేస్తాం. ఇప్పుడు ఇలా స్టిక్ చేసిన తర్వాత మన ఫింగర్కి ఇలా ఎంతవరకు వస్తుందో మనం ఇలా సైజ్ కొలుచుకొని ఇక్కడ వరకు వచ్చిన తర్వాత దీనికి టిక్ చేసుకుంటాం. అప్పుడు ఇక్కడ కొంచెం గ్లూ అప్లై చేస్తాం. చేసిన తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసి ఆ గ్లూ దగ్గర స్టిక్ చేస్తాం. అప్పుడు మనకి ఫింగర్కి సరిపడా రింగ్ తయారవుతుంది. గ్లూ స్టిక్ చేసిన తర్వాత మన ఫింగర్కి సరిపోయింది కదా, దాని ఎడ్జ్కి ఈక్వల్గా ఈ గమ్ క్యాప్కి మనం ఇక్కడ గమ్ అంటించుకుని టైట్ ఎంతవరకు వస్తుందో చూసి ఇప్పుడు దీన్ని దానిపైన ర్యాప్ చేసుకుంటాం. ఇలా టైట్ చేస్తూ ఇలా మొత్తం ర్యాప్ చేస్తాం. ఇప్పుడు ఎండింగ్కి వచ్చిన తర్వాత దీనికి కొంచెం గ్లూ అప్లై చేసి దీనికి స్టిక్ చేస్తాం. ఇప్పుడు మనం స్టిక్ చేసిన తర్వాత ఈక్వల్గా చేసుకుంటే మనకి రింగ్ తయారైంది. సో ఇప్పుడు దీనికి డౌన్ గ్లూ అప్లై చేసి మనం చేసుకున్న సిల్క్ థ్రెడ్ని దీనికి స్టిక్ చేస్తాం. స్టిక్ చేసి ఇప్పుడు దీన్ని ర్యాప్ చేసుకుంటాం. సో ఇలా మొత్తం రింగ్ మొత్తం ర్యాప్ చేసుకుంటాం.
ఇలా మనం నీట్గా ర్యాప్ చేసుకోవాలి. ఇది టూత్ పిక్ లేదా ఏదైనా దాంతో ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ర్యాప్ చేసుకున్నాము. ఎండింగ్కి వచ్చిన తర్వాత దీనికి గమ్ అప్లై చేసి కట్ చేసేసి మనం దీన్ని స్టిక్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి రింగ్ తయారైంది. ఇప్పుడు కుందన్ తీసుకుని ఇక్కడ గ్లూ అప్లై చేసుకుని కుందాన్ని స్టిక్ చేసుకుంటాం. కుందాన్ని స్టిక్ చేసిన తర్వాత స్టోన్ చైన్ దీన్ని రౌండ్ చేసి మనకి ఎంత కావాలంటే రౌండ్ చేసి సరిపడా కట్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ దీని చుట్టూరు కొంచెం గ్లో అప్లై చేసి మనం కట్ చేసుకున్న చైన్ని స్టిక్ చేసుకుంటాం. స్టిక్ చేసుకుని కొంచెం డ్రై అయిన తర్వాత దీన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రింగ్కి గ్లూ అప్లై చేసి మనం స్టిక్ చేసి రెడీ చేసుకున్నది దీనికి స్టిక్ చేస్తాం. చూసారు కదా, అందమైన రింగ్ తయారైంది. చూసారు కదా, అందమైన పేపర్ క్విల్లింగ్తో రింగ్ తయారైంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share and subscribe to my channel Village Skills for more videos. Thanks for watching.